ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో గత కొన్ని సంవత్సరాలుగా 100 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి 29 చట్టాలను ఈ కేంద్ర ప్రభుత్వం సవరించి వాటిని రద్దు చేసే కుట్రపూరితంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఈరోజు కార్మిక హక్కులను కాలరాయడానికి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటిది ఉంది. ఈరోజు కార్మికులను విస్మరించి ఈ కార్మిక వ్యవస్థను సర్వనాశనం చేసి ఈరోజు పెట్టుబడిదారులకు అనుకూలంగా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఈ కార్మిక చట్టాలను రద్దు చేసి ఈరోజు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వము దాన్ని ఎండగట్టడం కోసము కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం ఈరోజు ఉద్యోగ వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో ప్రైవేటు రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి ఉద్యోగుల హక్కులను కాపాడాలని చెప్పేసి ఈరోజు సిఐటియు అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలు ఈరోజు ఐక్యంగా ఈ భారతదేశ వ్యాప్తంగా సమ్మెకు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ సమ్మె అసాధారణంగా ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అన్ని రంగాల కార్మికులు ఇలా రోడ్ల మీదకి వచ్చి ఈరోజు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కార్మిక చట్టాలను రక్షించాలి. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే లేబర్ కోడ్ 4 కోడ్లు తీసుకొచ్చిందో వాటిని రద్దు చేయాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి ఏదైతే చట్టాలు నెలకొల్లు ఉన్నాయో వాటిని అమలు చేయడం కోసము ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 10 గంటలు పెంచుతూ ఈరోజు 282 జీవోను తీసుకోవాల్సి రావడం జరిగింది. దీనివల్ల అన్ని రంగాలకు సంబంధించినటువంటి కార్మికులు ఈరోజు 8 గంటల పని దినాన్ని ఈరోజు 10 గంటలకు పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కార్మికులకు నష్టం జరిగేటువంటి విధంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. అందుకోసం ఈ ప్రభుత్వాలు మెడలు పెంచడం కోసం అన్ని వర్గాల కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ సంఘటన నేర్చుకోవడం కోసం ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.